ఈవీఎంలు. సరే, ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడు. సరే, నో డౌట్, ఎప్పటి నుంచో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు తీసేయాలని చెప్పారు. విన్నారా మీరు అప్పుడు చెప్పినప్పుడు? సో అది ఎప్పటి నుంచో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడరు. బట్ ఏ అభివృద్ధి చెందిన దేశమైనా కూడా, అంత అమెరికా లాంటి పెద్ద దేశమైనా కూడా అక్కడ 25 కోట్లే జనాభా, మనకు 140 కోట్ల జనాభా. సో అంచేత కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. నేను పార్లమెంటరీ కమిటీలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిటీ కూడా మా పరివిలోనే ఉండేది, ఆ పరివిలో ఉండేది. మేము అన్నీ కనుక్కున్నాం. మనం వాడే సిస్టంలో 1-2 మిషన్లు అంటే ఏమో, ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్ ఈజ్ ససెప్టబుల్ అని గతంలో మా పార్టీ అధ్యక్షులు అన్నారు, చాలామంది అన్నారు. బట్ ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న ఈవీఎంలని మేనేజ్ చేయటం అనేది అది జరగని పని. మరి ఈయన తన ఓటమిని ఇంకా అంగీకరించలేక, ప్రజలు తనని దారుణంగా తిరస్కరించారు అని పాపం నమ్మలేక ఆయన ఓపెన్ చేయమ్మకట్టాను. ప్రజలు తిరస్కరించారు అనే పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా మరొక భావదారిద్ర్యానికి ఆయన పాల్పడటం దురదృష్టం. ఓటమిని అంగీకరించడంలో గౌరవం ఉంది. యూ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్, ఎస్, తెలుసో తెలియకో తప్పులు చేశా, మన్నించండి అని ఒక మాట అనుంటే మేబీ కొంత స్టేచర్ పెరుగుండేదేమో. అసలే పడిపోయిన స్టేచర్ని మరింత పాతాల పంచుల్లోకి తొక్కుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అవస్థను చూసి జాలిపడాలా, మరి ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది కేవలం ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని నేను మరింత పడదోసే దిశగా కావాలని నేను మాట్లాడతలేదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఇకనైనా మారాలి, ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి. ఇంకా ప్రజల్ని పనికిరాని వాళ్ళుగా, మూర్ఖులుగా భావించవద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సరే 11 సీట్లున్నా, ప్రతిపక్ష హోదా లేకపోయినా అదొకటే ప్రతిపక్షం. సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే, బీ డిగ్నిఫైడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్స్. ఏం మాట్లాడినా కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా మాట్లాడండి తప్ప ప్రజల్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడొద్దు. లెట్ దేర్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని మరొకసారి తెలియజేస్తూ